10 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రహదారిపై కాలనీ మహిళలు వరి నాట్లు వేసి నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్ నగర్లో చోటు చేసుకుంది. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ఎల్ఏ కృష్ణ మాట్లాడుతూ చినుకు పడితే రహదారులు బురదమయంగా మారి మడుగులను తలపించడమే కాకుండా రాత్రివేళ రహదారిపై నడవాలంటే విషపురుగులతో భయభ్రాంతులు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో అంతర్గత రహదారులు, త్రాగునీరు, విద్యుత్, విద్య, మురుగు కాలువల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. అధికారులు గాని ఆఫీసర్లు గాని వచ్చి చూడాలా మా ఖాళీలకు పరిష్కారం చేయాలా, ఖాళీలకు పరిష్కారం చేయాలా, ఖాళీలకు కనకే నగరు, జయశంకర్ కాలనీ, దొరన్న కాలనీ, భట్టంజన నగర్ కాలనీ 4 కాలనీలు అభివృద్ధి చేయాలి. నాట్లేసే అక్కాలు ఉయ్యాలో, నాటు ఉయ్యాలో, పేదల అక్కాలు ఉయ్యాలో, పెన్నుది మన జెండా ఉయ్యాలో, పేదల కాలిల్లో ఉయ్యాలో, అభివృద్ధి జరగాలే ఉయ్యాలో, బీదల కాలిల్లో ఉయ్యాలో, అధికారులు రావాలే ఉయ్యాలో, స్థానిక ఎమ్మెల్యే ఉయ్యాలో, మా కాడికి రావాలే ఉయ్యాలో, ఓట్ల పండుగ వస్తే ఉయ్యాలో ఓటేయమంటారు ఉయ్యాలో, ఓటు వేసినాక ఉయ్యాలో, పేదల ముఖాము ఉయ్యాలో, పేదల ముఖాము ఉయ్యాలో, చూడకపోయిండు ఉయ్యాలో. అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాలనీలో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కాలనీలో అభివృద్ధిపై సంబంధిత అధికారులు స్పందించాలి. వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, సిపిఎంఎల్ డెమోక్రసీ. స్పందించాలి కాలనీలో ఉన్న మౌలిక వసతులపై, స్పందించాలి కాలనీలో ఉన్న మౌలిక వసతులపై. ఇక్కడ గుడిసెవాసులుగా స్థలం నిర్మించుకోవడం జరిగింది. అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత 15 సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి. మహబూబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది. రోడ్లు కానీ, కరెంటు కానీ, విద్య కానీ, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడున్న జనాలు జీవించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు, తర్వాత రోడ్ల సౌకర్యం లేదు, తర్వాత ఇంటి పన్నులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, పట్టాలు కానీ అని ప్రభుత్వం మీద వాస్తవానికి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రోజు వచ్చి ఓట్లు దంటుకున్నారు, కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం, అధికారులను పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం. కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.